శరీరాన్ని ఈశ్వరుణ్ణి చేరడానికి సాధనం చేశాడు. శరీర స్పృహ విడిచిపెట్టాడు. భగవంతుని యందు మనసు నిలబెట్టాడు. నిలబెట్టి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దానికి ఎంతో సంతోషించినటువంటి పరమేశ్వరుడు అనుగ్రహించి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి సాకార రూపాన్ని పొంది కన్నుల ఎదుట కనపడ్డాడు. తపస్సుకి ఈశ్వరుడు ప్రత్యక్షమగుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, మరి అష్టదళ పద్మంగా పెట్టినప్పుడు పృథివీ ఆయనే, ఆకాశం ఆయనే అయినప్పుడు, 8 రూపాలు ఆయనే అయినప్పుడు మళ్ళీ ప్రత్యక్షమవడం అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? దానికి అర్థం ఏమిటి అంటే, ఈ మాంసనేత్రము చేత చూడడానికి అనువు కాని శివతత్వము ఈ మాంసనేత్రము చేత చూడడానికి యోగ్యమైన రీతిలో ఘనీభవిస్తుంది, వచ్చి కన్నుల ఎదుట నిలబడుతుంది. అలా నిలబడేటటువంటి ప్రక్రియకి ప్రత్యక్షమగుట అంటారంటే భగవంతుడు కిందకి దిగి వచ్చేటటువంటి ప్రక్రియ. అందుకే అవతారము అంటుంటారు. తార అంటే పైన ఉండడం, అవతార అంటే కిందకి రావడం.